అంటే స్టార్టింగ్లో కొన్ని మూవీస్లో మీరు కొంచెం అంటే అది మీరు రవితేజ గారిని ఇమిటేట్ చేశారా లేదంటే పూరి జగన్నాథ్ గారిని ఇమిటేట్ చేశారా అనేది చిన్న, ఎందుకంటే కొంచెం లౌడ్గా డైలాగ్స్ చెప్పడంలో కానీ ఆ పర్ఫార్మెన్స్ వైజ్ కొంచెం చిన్నపాటి ఇది ఉండేది. సో అదేమైనా ఎఫెక్ట్ పడింది అనిపించింది? లేదు, అంటే ఏంటంటే ఫస్ట్ 143 కానివ్వండి, ఏదైనా కానివ్వండి, నేనైతే అన్నయ్య ఏం చేస్తున్నాడో చూసి చేశానండి, చేసుకుంటే చేశాను. 143 ఇక 2 ఏంటంటే రవితేజ గారితో పనిచేశాను చాలా సినిమా. 2, 3 ఏంటంటే నేను కూడా అలాంటి ఉండే, అది కూడా అలాంటి బాడీ లాంగ్వేజ్. బట్ అన్నయ్య రవితేజ గారితో వచ్చాను, గ్యారెంటీ పడుతుందండి, వాళ్ళ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే బంపర్ ఆఫర్లో అయితే చాలా అంటే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అది ఆ హీరోయిన్తో కానీ లేదా సాజీ షిండే కాంబినేషన్లో కానీ వచ్చే సీన్స్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా విజిబుల్ ఉంటుంది. కాకపోతే అందులో చిన్నపాటి మీ స్టైల్ ఉంటుంది కాదంటలేదు, కాకపోతే మోర్ రిజంబ్లింగ్ ఆఫ్ రవితేజ సార్ట్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండేది ఉంటుంది. ఆయనతోటి చాలా సంవత్సరాలు పనిచేశానండి, అసిస్టెంట్గా చేశాను, ఈడియట్స్లో ఆయనతో పాటు ఫ్రెండ్గా చేశాను. ఉంటుందండి ఇంపాక్ట్, లేకుంటే అయితే ఉండదు, అంతే కదండి.